సార్ ఇప్పుడు ఎన్నికలు వచ్చేటప్పుడు మీ ఫాదర్ ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్ బ్యాంక్ ప్రధానంగా రాజకీయాలు ఎక్కువ చేసేవారు. కాకపోతే ఆయన గతంలో మీరు అన్నట్టు 50 రోజులకు పైబడి జైల్లో ఉన్న సందర్భంలో ఒక బ్రాహ్మిన్స్ సంబంధించిన ఇష్యూకి సంబంధించి ఆయన జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకి న్యాయం చేయడం కోసం. హర్ష్ కుమార్ గారిని వ్యక్తిగతంగా చూసిన వాళ్ళకి ఆయన కులాలు మతాలు ఏమి అడ్రావు అన్న విషయం మీకు బాగా తెలుసు, కానీ ఫోకస్లో ఇది ఉంటుంది. మీరు ఏదైనా కోణంలో వెళ్తారు రాజకీయాల్లో. సార్ ఇప్పుడు సమాజంలో రెండే కులాలు సార్. ఒకటి డబ్బున్నాడు, రెండు డబ్బు లేనాడు. ఇంతకు మించి వేరే కులాలు లేవు. ఇంకా హర్ష్ కుమార్ గారు ఒక స్ట్రాంగ్ దళిత్ లీడర్ అన్న పేరు అయితే ఉంది. ఎందుకు ఉంది? మా దగ్గర ఉన్నది ఒకటే ఎజెండా. ఏంటి? మా ఇంటి గుమ్మం తొక్కి నాకు సాయం కావాలని అడిగితే ఖచ్చితంగా సాయం చేసి తీరుతాం. కాకపోతే ఎక్కువ మంది ఎక్కువ అట్రాసిటీకి గురి అయ్యే వాళ్ళు ఎస్సీస్ బీసీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ సమస్యల పట్ల ఎక్కువ పోరాడతాం. మిగిలిన వాళ్ళు కొంచెం తక్కువ మోతాదులో ఉంటారు, కంపారిటివ్లీ కొంచెం తక్కువ మోతాదులో ఉంటారు కాబట్టి వాళ్ళ సమస్యల పట్ల తక్కువ పోరాడతాం. ఇట్ డజంట్ మీన్ వీళ్ళు ఎక్కువ మంది వాళ్ళు మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు సాయం కోసం వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యల గురించి పోరాడతాం. ఇందులో దీనికి ఒకటే మీకు చెప్పాను కదా, సమాజంలో రెండే కులాలు, ఒకటి డబ్బు ఉన్నాడు, ఇంకోటి డబ్బు లేనాడు. అంటే మీరు అడగదరకు ఒకటి కూడా చూసాం ఏంటంటే ఎస్సీ ఎస్టీ కేసులు తప్పుడుగా పెట్టిన వాళ్ళు కూడా మందలించిన సందర్భాలు ఉన్నాయి. అస్సలు ఒప్పుకోండి అది. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. అలాంటి దళిత లీడర్ నేను చూడలేదు. అంటే ఆ తరహా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికే చూస్తారు కానీ తప్పుడుగా వెళ్తున్నారంటే కనుక సిస్టమ్ పాడవుతుందని చెప్పేసి ఆయన. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎడ్యుకేషన్లో ఈ సందర్భంలో ఇది చెప్పాలి. నాకు ఇంటర్మీడియట్లో సీట్ వచ్చింది. ఇంటర్మీడియట్లో ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వచ్చింది రిజర్వేషన్లో. వస్తే డాడీ ఒకటే అన్నారు, ఊరే నువ్వు ఎస్సీ కాదురా, యూ గాట్ ద బెస్ట్ స్కూల్స్, యూ గాట్ ద బెస్ట్ ఎడ్యుకేషన్, నువ్వు ఎస్సీ కాదు, నీకు రిజర్వేషన్ ఉండకూడదు. నీకెందుకు రిజర్వేషను? నీకు రిజర్వేషన్ ఉండకూడదు, నువ్వు జనరల్ కోటాలో వెళ్ళు. జనరల్ కోటాలో గైడ్ కాలేజీలో సీట్ వచ్చింది, జాయిన్ అయ్యాను. నువ్వు అంతే అలాగే వెళ్ళు. అవసరమైతే నీకు ఆ కాలేజీలో జాయిన్, నా దగ్గర కొద్ది డబ్బులు ఉన్నాయి కదా, నేను మేనేజ్మెంట్ కోట కొంటాను, నీకు రిజర్వేషన్ అవసరం లేదు. అలా స్వచ్ఛందంగా రిజర్వేషన్ వదిలేసిన వాళ్ళు ఎంతమంది? మా నాన్నగారు ఐఏఎస్ అయితే నేను ఐఏఎస్, నా కొడుకు ఐఏఎస్, ఆడి కొడుకు ఐఏఎస్. ఐ మీన్ ఐఏఎస్ అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. దానివల్లే కొంచెం సమాజంలో డిస్టర్బెన్స్. సో నాకు తెలిసి నేను ఎప్పుడు ఉంటే అయ్యే పరిస్థితి ఉండదు. రిజర్వేషన్ వ్యతిరేకత పెద్దగా ఉండకపోను. సేమ్ కమ్యూనిటీలోనే చాలా మంది ఇబ్బంది పడే పరిస్థితి, ఒకే కుటుంబం పైకి వెళ్లే వాతావరణం. అంటే ఇది కూడా ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు ఎవరు బైరి నరేష్ అనుకుంటా, అతని ఇంటర్వ్యూ ఒకసారి చూశాను. మా తాత మీ తాత అంటారు కదా. సో మీ దగ్గర 100 ఎకరాలు ఉండొచ్చు, మా దగ్గర గోసుగుడ్డ ఉండొచ్చు. ఒక 100 సంవత్సరాల తర్వాత మీ దగ్గర 100 ఎకరాలు ఉంది, నా దగ్గర ఒక చిన్న ఉద్యోగం ఉంది, మన ఇద్దరు ఒకటే అంటే అలాగా కుదరదు కదా. భూమిని సమానంగా పనిచేసి రిజర్వేషన్ తీసేమన్నాడు. అది కూడా నిజమేగా, తప్పే ఉంది. సో ఇక్కడ రిజర్వేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి మేము కార్పొరేట్ స్కూల్లో చదివాం. మాకు టీచర్స్ ఏం చెప్పారంటే, అంబేద్కర్ గారు 10 సంవత్సరాలే రిజర్వేషన్ ఇమ్మన్నారు, కానీ రాజకీయ నాయకులు లబ్ధి కోసం అని చెప్పి రిజర్వేషన్ ఈ 70 సంవత్సరాలు పొడిగించుకుంటూ వచ్చారు. నేను ఇదే మాట వెళ్ళి నాన్నగారిని అడిగాను, నిజమాట కదా మీరు రాజకీయ నాయకులే చేశారట కదా అంటే, నాన్న ఇలా కాదురా, మాది కొత్తపేట అండి, గోగువారిపేట, వెళ్ళిపోయి అక్కడ 2 రోజులు ఉండి నువ్వు తెలుస్తుంది అంటారు. మీ కోనసీమలో కొన్ని ప్రదేశాల్లో ఇప్పటికీ మండపేట, రామచంద్రపురం రీజియన్లో మీకు ఎలా ఉంటుందంటే రెడ్లిల్లులు, రాజులిల్లులు వరకు సిమెంట్ రోడ్డు, డ్రైనేజు, వాటర్ ఉంటాయి. తర్వాత బీసీలు వచ్చారనుకోండి, తార్ రోడ్డు, మట్టి రోడ్డు ఉంటుంది. అలా కొంచెం ముందుకెళ్తే ఎస్సీపేటలు వస్తాయి, అడిగి డ్రైనేజ్ ఉండదు, రోడ్డు ఉండదు, కరెంటు పోలు ఉండదు. ఇది పరిస్థితి. మనం టౌన్లో ఉండి ఏదో మాట్లాడుకుంటాం, నిజంగా గ్రౌండ్లోకి వెళ్తే అంతెందుకు సార్. నేను రాజమండ్రిలో నాకు సొంత ఇల్లు ఉంది, కాకినాడలో నేను వెళ్ళాను. కాకినాడలో నేను వెళ్ళి ఒక ఇల్లు తీసుకుందాం అనుకుంటే ఒక 4 రోజులు తిరిగాను. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఆఫీస్ పెడదామని చూసాను. మేము ఇవ్వం సార్, మీకు ఇవ్వం సార్, ఎస్సీలకి ఇవ్వం సార్. ఎంత దారుణం అండి ఈ రోజుకి. అంటే ఇల్లు లేకపోతే తెలుస్తుంది,
దాని వాల్యూ ఏంటో ఈ రోజుకి కూడా మీకు ఇవ్వం సార్. మేము నాన్ వెజ్కి ఇవ్వం సార్, మేము ఎస్సీలకి ఇవ్వం సార్. సిగ్గుపడిపోయింది. అది పరిస్థితి ఈ రోజుకి కూడా. అంటే కిందన్నోడికి తెలుస్తుంది ఈ ప్రాబ్లం. ఇప్పుడు నాకు అన్నీ ఉన్నా, నాకు ఏ ప్రాబ్లం తెలియదు. కార్పొరేట్ స్కూల్లో చదివినోడికి కూడా ఏమీ తెలియదు. గ్రౌండ్ రియాలిటీలో మున్సిపల్ జెడ్పీ స్కూల్లో చదివినోడు, ఇల్లు లేనోడు ఇల్లు వాల్యూ అంటే వాడికి తెలుస్తుంది. సో గ్రౌండ్ రియాలిటీ నుంచే నేర్చుకున్నాం మేమన్నీ.